నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొత్తం మీద మంత్రిమండలి అంతా కూడా 6 మంది మినహా మిగతా అంతా కూడా భర్తీ అయింది. ఆ మంత్రి పదవులలో ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలోనే 6 మంత్రి పదవులు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే క్యాబినెట్ ఇంకో 6 మెంబర్స్ తోటి నింపాల్సి ఉన్నది. అయితే ఈ 6 మంత్రి పదవులకు 10 మంది పోటీ పడుతున్నారు. నాకు కావాలని చెప్పేసి ఎవరి స్థాయిలో వాళ్ళు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఫైరో చేస్తున్నారు, లాబింగ్ చేస్తున్నారు. ఎవరు మరి ఆ 6 మంత్రులు అనేటువంటిది మొత్తంగా మీ ముందుకు తీసుకొస్తున్న కుల సంఘాల నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మా నాయకుడికి, మా కుల సంఘం ఎమ్మెల్యేకు ఖచ్చితంగా మంత్రి పదవి రావాలని, లేకపోతే బాగుండదని చెప్పేసి వార్నింగ్లు కూడా ఇస్తున్నట్టు మనకు కనబడుతుంది. అయితే ఏ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యే అవకాశం ఖచ్చితంగా నాకు వస్తుంది, అవకాశం వస్తే ఇంకా డెవలప్ చేస్తామనేటువంటి ఆలోచనలో ఉన్నారు. లాబింగ్ కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి మైండ్లో ఏముందంటే కొత్త వారికి, ఉత్సాహం ఉన్న వారికి, అట్లాగే యువతకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి ఈ 6 మందిలో అనేటువంటిది రేవంత్ రెడ్డి మైండ్లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. కొత్త వారికి ఇస్తే కొంత ఉపయోగం ఉంటుంది, యూత్కి ఇస్తే యూత్ని ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది రేవంత్ రెడ్డి మైండ్లో ఉన్నది. అట్లే అయితే ఇక్కడ ఎలక్షన్ల ముందు ప్రచారంలో మాట్లాడుతూ మొన్న పార్లమెంట్ ఎన్నికలలో ముదిరాజులకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు. అంటే ముదిరాజులకు ఒక మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఎవరు అతను అంటే మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అని ఒక్కడే ఉన్నాడు. 119 ఎమ్మెల్యేలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈయన ఒకడే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి ఒకడు వాకిటి శ్రీహరి మక్తల్ ఎమ్మెల్యే. మరి ఆయనకి ఇస్తారా, లేదా ఒక ముదిరాజు ఎమ్మెల్సీ ఉన్నాడు, ఆయనను ఆ మంత్రి పదవి ఆయనకి ఇస్తారా అనేటువంటిది రేవంత్ రెడ్డి తేల్చాల్సి ఉంది. అట్లాగే విద్యార్థి సంఘం నాయకుడిగా, ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడిగా వందలాది కేసులను మోస్తూ అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి యువనేత బల్మూరి వెంకట్కు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆయనకు కూడా మంత్రి పదవి దక్కే అవకాశాలు చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఆయనకు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాడు. అట్లాగే సీనియర్లు అందరూ కూడా బల్మూరి వెంకట్ ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనలో సీనియర్లు కూడా ఆలోచిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అట్లాగే విప్పులు అయినటువంటి ప్రభుత్వ విప్పులు అయినటువంటి ఆది శ్రీనివాస్ వేములవాడ ఎమ్మెల్యే, అట్లాగే బీర్లా ఇలయ్య ఆలేరు ఎమ్మెల్యే. ముందుగా మనం బీర్లా ఇలయ్య చూద్దాం. బీర్లా ఇలయ్య కురుమ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేగా గెలిచిండు ఆలేరు కాన్స్టిట్యున్సీ నుంచి వెళ్ళి. అయితే తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కురుమల సామాజిక వర్గం ఎక్కువగా ఉంది, వాళ్ళ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రభుత్వ విప్ ఇచ్చిండు. ఆ ప్రభుత్వ ఈ విప్పును కాస్త పొడిగిస్తూ, అంటే కొంత ప్రమోషన్ ఇస్తూ మంత్రి పదవిలోకి తీసుకునే అవకాశాలు చాలా మెండుగా కనబడుతున్నాయి. ఎందుకోసం గొల్ల కుర్మల ఓట్లు ఈ రాష్ట్రంలో చాలా ఉన్నాయి కాబట్టి, అంటే వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి బీర్లా ఇలయ్యకు మంత్రి పదవి దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. అట్లాగే ఆది శ్రీనివాస్ వేములవాడ నుంచి పోటీ చేసి గెలిచిండు. ఈయన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే. మన తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపు సామాజిక వర్గం బలంగా ఉంది, వాళ్ళ ఓటు బ్యాంక్ కూడా బలంగా ఉంది కాబట్టి వాళ్ళను మెప్పించాలంటే ఖచ్చితంగా ఈ ఆది శ్రీనివాస్ కూడా విప్ నుంచి ప్రమోషన్ ఇస్తూ మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఉన్నది. అట్లాగే ఒక ఎస్సీకి ఇవ్వాల్సిన అవసరం ఉంది, తర్వాత ఎస్టీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. బాలు నాయక్ దేవరకొండ లాంటి వాళ్ళు, రామచంద్ర నాయక్ డోర్నకల్ ఎమ్మెల్యే, ఇట్లాంటి కొంతమంది ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కాబట్టి ఒక ఎస్టీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం కూడా కనబడతా ఉంది. తర్వాత ఆదిలాబాద్ నుంచి వెడ్మ బొజ్జు, ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి వెడమ బొజ్జు కూడా ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని చెప్పేసి మనకు వినబడుతున్నాయి గుసగుసలు. తర్వాత ఇక్కడ మునుగోడు నుంచి, అంటే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీని చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా ఆ హామీని నిలబెట్టుకున్నాడు రాజగోపాల్ రెడ్డి. కాబట్టి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి వస్తుందన్న ఆలోచనలో పొలిటికల్ సర్కిల్లో గుసగుసలు వినబడుతున్నాయి. తర్వాత
మల్రెడ్డి రంగారెడ్డి ఆయన ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నాడు మంత్రి పదవి కోసం. తర్వాత ఆ, కోదండరాం గతంలో జేఏసీ చైర్మన్గా ఉన్నాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ పోరాటంలో ముందుండి కొట్లాడిండు. కాబట్టి ఆయనకు ఇప్పుడే ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. అది ఓకే అయిన తర్వాత ఆయన మంత్రి పదవిలోకి తీసుకొని విద్యాశాఖ మంత్రిగా ఇచ్చే అవకాశాలు మనకు కనబడతా ఉన్నాయి. తర్వాత బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరు అందరూ కూడా కాంగ్రెస్ వైపు వస్తున్నారు. వాళ్ళు కూడా 1 నుంచి 3 వరకు, అంటే 1, 2 మంత్రి పదవులు లేదా 3 మంత్రి పదవులు కొత్తగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వారికి ఇచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. దీంట్లో ప్రముఖంగా పోచారం శ్రీనివాసరెడ్డి పేరు వినబడతా ఉంది. తర్వాత ఉమ్మడి ఇక్కడ చూడండి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఇస్తే అక్కడ గతంలో ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ, ఇప్పుడు గెలిచినటువంటి, మరి వాళ్ళకు మండు చెయ్యి రేవంత్ రెడ్డి చూపుతాడా, లేకపోతే పోచారం శ్రీనివాసరెడ్డిని పక్కకు పెట్టి వాళ్ళకి ఇస్తారా? అక్కడ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచిండు. తర్వాత ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డి ఉన్నాడు. మైనార్టీ నేత షబ్బీర్ అలీ, తర్వాత ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అనే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. వీళ్ళని కాదని పోచారం శ్రీనివాసరెడ్డికి ఇస్తాడా లేదా ఈ నలుగురిలో ఎవరికి ఇస్తారా అనేటువంటిది చూడాలి. పోచారం ఎంట్రీతో ఎవరికి వస్తుంది అనేటువంటిది క్వశ్చన్ మార్క్గా మారింది. అంటే ఆ నిజామాబాద్లో 9 కాన్స్టిట్యున్సీలు ఉంటే అక్కడ 4 మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. కాబట్టి కాంగ్రెస్కు పూర్వవైభవం రావాలంటే ఈ పోచారం శ్రీనివాసరెడ్డిని తీసుకొచ్చిండు. అంటే 5 ఎమ్మెల్యేలని మొత్తంగా అక్కడ మంత్రి పదవి ఎవరికి వస్తుంది అనేటువంటిది క్వశ్చన్ మార్క్గా మిగిలింది. మొత్తం మీద ఈ 6 క్యాబినెట్ మినిస్టర్ల పోస్టులకు 10-15 మంది పోటీ పడుతున్నారు. మళ్ళీ దీంట్లో ఎవరికి ఇస్తారు, ఎవరికి రేవంత్ రెడ్డి సీనియర్ల అండదండలు ఉన్నాయి అనేటువంటిది మనం రాబోయే కాలంలో చూడాల్సిందే.